మాట్లాడతాము, ఏ వాళ్ళకి సమాధానం చెప్పగలము, చాలా కించపరుస్తా జనసేన మాట్లాడాము, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాము, లోకేష్ గారిని మాట్లాడాము, చంద్రబాబు గారిని మాట్లాడాము. వస్తున్నారు కదా ఇప్పుడు పేర్నాని గారు మాట్లాడుతున్నారు, అమర్నాథ్ గారు ఉదయం ప్రెస్ మీట్ పెట్టాడు, బొత్స గారు మాట్లాడుతున్నారు. మా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉండలే. సో వెనక్కి తగ్గేదే లేదు. 11 సీట్లు అదే 11 సీట్లు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు, అంతేనా? 40% ఓట్లతోటి ప్రజా విజయం మా పక్క ఉంది, ఈవీఎం లో పక్క ఉంది. అందువల్ల ఏంటంటే ప్రజలు గమనిస్తా ఉన్నారు. అందువల్ల ఏంటంటే మేము ఎక్కడ తగ్గమండి, ఎందుకంటే ప్రజలకు మేలు చేసాం కాబట్టి ఎక్కడ తగ్గాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. విజయ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. స్ట్రైట్ పాయింట్లోకి వచ్చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఏడాది అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని వెరీ షార్ట్ పీరియడ్లో అరెస్ట్ చేయబోతున్నారు, నిజమా కాదా? ఏదో కేసు పెట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని. ముందుగా గత సంవత్సరం ఇదే రోజు జరిగిన అత్యంత దారుణమైన చట్ట వ్యతిరేక అరెస్ట్ని ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఎవరు కూడా ఆమోదించలేదు. దానికి పర్యవసానంగా వచ్చిందే మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి రిజల్ట్. దానికి తీవ్రంగా ఈ రోజు కూడా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏదో అన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. మీరు రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మీ సొంత రాజ్యాంగం, అది కొంతమంది రాజారెడ్డి రాజ్యాంగం అంటారు, ఇంకోటి అంటారు, ఏదన్నా కానీ మీ సొంత రాజ్యాంగం ప్రకారం నడుచుకున్నారు కాబట్టే మీకు ఆ రిజల్ట్ వచ్చింది. మీరు ఆ సొంత రాజ్యాంగం అమలు చేశారు కాబట్టే 2 మామిడికాయలు దొంగతనం చేశారని మోకాల పైన ఉరులు జరుగుతాయి. మాస్క్ అడిగినందుకు ఒక అతన్ని పిచ్చోడిని చేస్తాం. సరే, అయిపోయింది విజయ్, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం కదా. అయిపోయింది కదా, అంతా అయిపోయింది. వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి, మీకు 164 వచ్చింది మీ కూటమికి. ఓకే, కంగ్రాచులేషన్స్ మరొకసారి. ఇప్పుడు వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఈ కక్ష తీర్చుకుంటారట ఎక్కువగా వినిపిస్తున్న వాయిస్, దాని మీద మనం కన్ఫర్మ్ మాట్లాడదాం. మేము కక్షలు తీర్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. వారు తప్పు చేస్తుంటే తప్పుకి శిక్ష అనుభవించాలి. ఇప్పుడు ఒకటండి, ప్రకాశం బ్యారేజ్కి 2 పడవలు వచ్చి గుద్దుకున్నాయి. దాన్ని తీసేసి మూడట ఆయనే చెప్తున్నారు. సరే, 2, 3, 4 ఎన్నో వచ్చైతే జరిగింది. దాని మీద విచారణ చేయాలా? అది మానవులు కావాలని పెద్ద ఉపద్రవం రావడానికి ప్రయత్నించారా లేదా? కాదు విజయ్, నాకు అర్థం కాదు ఒకటి. కాదు అసలు కాదండి, పడవ గుద్దితే బ్యారేజ్లు కూలిపోతాయా? అందులో బాంబులు వేసుకుంటూ వచ్చారా? పోనీ బ్లాస్ట్ చేశారా? ప్రతిదీ రాజకీయం ఎందుకు చేస్తున్నారండి? అది వాళ్ళైనా మీరైనని ప్రతి అంశానికి రాజకీయమేనా? పడవ గుద్దితే బ్యారేజ్ ఎక్కడన్నా ప్రపంచంలో కూలిపోద్దా? మేము ఒకటి చెప్తాను సార్, మేము వైసీపీ వాళ్ళు చేశారని మేము స్వయంగా అనట్లేదు. నేను అనేది అంటే ఆ జరిగిన సంఘటన మీద విచారణ చేయాలా, దాంట్లో ఎవరు పాత్ర ఉంది, అది న్యాచురల్ గా వైసీపీ చేయట్లేదని విజయ్ అనకపోవచ్చు, వైసీపీ చేయట్లేదని విజయ్ అనకపోవచ్చు. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అందరూ అదే అర్థం వచ్చేలాగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, వైసీపీ కుట్ర ఉంది అనే అనుమానం. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డును బట్టి అనుమానాలు పడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు నందిగం ఏముంది ట్రాక్ రికార్డు? తలసరి గారు ఏ ట్రాక్ రికార్డు ఉందండి చెప్పండి. లేదంటే నందిగం సురేష్ గారు ఏముంది ట్రాక్ రికార్డు? ఆయన రాజధాని ప్రాంతంలో ఇసుక దగ్గర నుంచి గతంలో పెట్టి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ల వాహనాల దగ్గర నుంచి ఉన్న సామాన్లు అన్ని దొంగతనం చేసినటువంటి దొంగ ఆయన. ఈయన చెప్తా ఉంటారు, అందరికీ తెలుసు. కాబట్టి మీరు స్పష్టంగా అడుగుతా ఉన్నారు, ఎవరు దొంగ, ఏం సామాన్లు? విజయ్ నాకు రిజిస్టర్ అవ్వలేదు, అదేంటి ఒకసారి చెప్పండి. గతంలో అక్కడ రాజధాని ప్రాంతానికి సంబంధించి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన కాంట్రాక్టర్ తెచ్చుకున్నటువంటి వస్తువులు, వాహనాలు ఇవన్నీ కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. రోడ్డుని ఒక రోడ్డుని కూడా తవ్వుకొని మట్టి అమ్ముకున్నటువంటి రోడ్డు కూడా ఎత్తుకెళ్ళిపోయారా? రోడ్డునండి, రోడ్డుని ఎలా ఎత్తుకెళ్ళిపోతారు? రోడ్డు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటి? రోడ్డు తవ్వుతారంటే ఇంతకంటే బాధాకరం ఏందండి? మీకు రికార్డుతో సహా ఇస్తాను. కాదు విజయ్, అంటే కాదు, రోడ్డు ఎత్తుకెళ్ళిపోవడం ఉంటుంది ఎక్కడన్నా. పోనా ఇసుక ఎత్తుకెళ్ళిపోయారా లేకపోతే ఆ సిమెంట్ ఎత్తుకెళ్ళిపోయారా అంటే అది ఓకే, కానీ రోడ్లు ఎత్తుకెళ్ళిపోవడం ఏంటండి? రోడ్డు కూడా తవ్వుకొని వెళ్ళిపోయారండి. నేను మీకు డిబేట్ అయిపోయే లోపు మీకు ప్రూఫ్ తో సహా ఇస్తాను. రోడ్డు తవ్వుకెళ్ళిపోవడం ఎవరు తవ్వుకెళ్ళిపోయారు? అన్న కూడా నాకు తెలిసినంత వరకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినట్టున్నారు. అవును. మీరు ఎంతమంది ఎస్సీ సామాజిక వర్గానికి మీరు ఎన్ని లోన్లు ఇవ్వగలిగారు? లేదు ఎవరికన్నా
ఒక వెహికల్ ఇప్పించగలిగారా? మీరు ఎస్సీ కార్పొరేషన్ కి ఏదో ముఖస్థుతిగా సరేలేండి, కాదండి, ఇప్పుడు ఆయనది మీది కాదు కదా, ఆయన అప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మీరు చేస్తారని కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారట, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారట, నిజమా కాదా, మీకు తెలుసా తెలీదా? ఆయన నేరాలు చేస్తుంటే ఖచ్చితంగా నేరాలు చేసుంటారా మీ అనుమానం? చేసి ఉంటారంటే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కదండి. మరి ఇంకేంటి, మరి డైరెక్ట్ గా మాట్లాడొచ్చు కదా, ఇంక డొంక తిరుగుడు అంతే. అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇప్పుడే కాదండి, గతం నుంచే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి అనేకమైనటువంటి నేరాల చరిత్రతో మొదలైనటువంటి ప్రస్థానం. ఓకే, రైట్, ఓకే. అరుణ గారు, చంద్రబాబు నాయుడు గారు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడం అది పెద్ద సంచలనం రేపింది. ఈ విజయానికి అదొక కారణం, ఈ అద్భుతమైన విజయానికి కూడా ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అన్నది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసి తీరతారు. చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి, ఒకటొకటి బిగుస్తుంది. మీరు చాలా